క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరో ఆదివారం దినాన్ని ప్రేమగల ప్రభు మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించిన దేవునికి స్తుతి మహిమలు కలుగుగాక. ఈ ఆదివారం ఆరాధన కొరకు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ, పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకరు బిగ్గరగా చదవండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతారు, విందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. దేవునికి స్తుతి కలుగుగాక. అందరూ తలలు పైకెత్తి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాలంలో ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నా ఆలోచించడము గాక. దేవుడు మనల్ని దర్శించును గాక. ప్రభు మనకు సహాయం చేయను గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించున్న దినాల్లో ఆయన తన శిష్యులతో కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఒక చక్కని విలువైనటువంటి మాట ప్రభు తన శిష్యులతో మాట్లాడాడు. ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ శిష్యులను చూసి, ఆ ప్రజలను చూసి ఆ ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో పలికదో, అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ ఫలింపలేరు అన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటంటే, శిష్యులారా నా యందు మీరు నిలిచి ఉండండి, నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఎలా ఫలించదో, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు కూడా ఫలింపలేరు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నోరు తెరిచి ఇలాగ మాట్లాడడం ప్రారంభించాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి ఏమో వ్యవసాయకుడు, మీరంతా తీగలు. నేనేమో నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి ఏమో వ్యవసాయకుడు, మీరంతా తీగలు. ఫలింపని ప్రతి తీగను నా తండ్రి తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని అందులోని పనికిరాని తీగలను నా తండ్రి తీసి పారేసి అగ్నిలో వేసి కాల్చేస్తాడు అని మాట్లాడుతూ, ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పినటువంటి ఈ మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అని మాట్లాడుతూ యేసు ప్రభువు అన్నమాట, శిష్యులారా మీరు నా యందు నిలిచి ఉండండి, abide in me and I in you. మీరు నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలించదో, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ ఫలించదు. ఎవడైనా నా యందు నిలిచి ఉన్నాడే కదా, ఎవడు నా యందు నిలిచి ఉండను, నేను ఎవరి యందు నిలిచి ఉండను, వాడు బహుగా ఫలించును. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల
తీగ వలె బయట పారవేయబడి ఎండిపోతాడు. తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. అట్టి వాటిని మనుషులు పోగు చేసి అగ్నిలో పారవేస్తారు. అగ్ని వాటిని కాల్చివేయును అన్నాడు. యేసయ్యకి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాలపు ఆరాధనలో కూడి వచ్చిన ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ ఉదయకాలంలో నీతో మాట్లాడుతున్న మాట, నా కుమారుడా, నా కుమార్తె, నా శిష్యులారా, నా బిడ్డలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరందరూ నా యందు నిలిచి ఉండుడి. నా యందు నిలిచి ఉండుడి. అప్పుడు నేను మీ యందు నిలిచుంటా. నా యందు మీరు నిలిచి ఉండకపోతే ఎన్నటికి మీరు ఫలించనే. నాకు వేరుగా ఉండి మీరేమో చేయలేరు. నా యందు మీరు నిలిచి ఉంటే నేను నీ యందు నిలిచి ఉంటా. అప్పుడు నువ్వేమవుతావంటే బహుగా ఫలిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు బహుగా ఫలించాలంటే, నీవు దీవించబడాలంటే, నీకు మేలు చేయాలంటే, నేను నిన్ను ఆశీర్వదించాలంటే, నువ్వు ఏది అడిగినా దానిని నువ్వు పొందుకోవాలంటే నా యందు నిలిచి ఉండు. అప్పుడు నేను నీ యందు నిలిచి ఉంటాను. అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు అన్నాడు. గట్టిగా చెప్పగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యందు నిలిచి ఉండి నేను మీ యందులో నిలిచి ఉండేదను. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. ఒకవేళ ఎవడైనా ఈ మాటలు విన్నప్పుడు నా యందు నిలిచి ఉండక, నా యందు నిలిచి ఉండనే కదా, వాడు తీగ వలె బయట పారవేయబడతాడు. పారవేయబడిన తీగ ఏమవుతుంది చెప్పండి? చెట్టులో ఉన్నంత కాలం పచ్చగా ఉంటుంది, ఫలిస్తుంది. చెట్టులో ఉన్నంత కాలం ఆ తీగ చిగురిస్తుంది, పచ్చగా ఉంటుంది, పూత, కాయ, పింద సమస్తమును కలిగి ఉంటుంది. కానీ ద్రాక్షవల్లిలో తీగ నిలవకపోతే, ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉండకపోతే, యేసు ప్రభువులో నువ్వు నిలిచి ఉండకపోతే, యేసు యందు నువ్వు అంటుకట్టబడకపోతే, యేసు దేవుని యందు నిలవక తొలగిపోతే, యేసు క్రీస్తులో నీవు జీవించగా, నిలిచి ఉండగా, మందిరంలో నిలిచి ఉండగా తొలగిపోతే, ఒక తీగ వలె ప్రియ దేవుని బిడ్డ నువ్వు పారవేయబడతావు, ఎండిపోతావు. ఈరోజు నీ కుటుంబం ఒకవేళ ఎండిపోయినట్లుగా ఉందేమో, నీ జీవితము, నీ బ్రతుకు ఎండిపోయినట్లుగా ఉందేమో. వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, కుటుంబ పరిస్థితులు ఎండిపోయినట్లుగా ఉన్నాయేమో, నీ భవిష్యత్తు ఎండిపోయినట్లుగా ఏమీ కనిపించడం లేదేమో, అంతా శూన్యముగా నిరాశగా మార్చబడేదేమో, ఈ కరోనా వల్ల ఉన్న ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అన్నట్టుగా ఎండిపోయిన స్థితిలో ఉన్నదేమో, నీ వ్యాపారాలు ఎండిపోయినట్లుగా ఉన్నాయా, నీ ఆర్థిక పరిస్థితులు ఎండిపోయినట్లుగా ఉన్నాయా, 10 రూపాయలు ఖర్చు పెడదామంటే చూసుకొని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఈరోజు ఒకవేళ వచ్చిందేమో. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించేదా? నీ కుటుంబ జీవితము, నీ వ్యక్తిగత జీవితము, నీ ఉద్యోగం, నీ వ్యాపార జీవితము, నీ ఆత్మీయ జీవితము, నీ అనారోగ్య పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు ఎండిపోయినట్లుగా ఉన్నాయేమో, ఆర్థిక పరిస్థితులు ఎండిపోయినట్లుగా ఉన్నాయేమో, ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ఎండిపోయినట్లుగా నీ జీవితం ఉన్నాయేమో. ఎందుకు ఎండిపోయావు? ఎందుకు ఎండిపోయినట్లుగా నీ ముందు పరిస్థితులన్నీ కనబడుతున్నాయి ఈరోజు? కారణం ఏంటో తెలుసా? నా యందు నీవు నిలిచి ఉండలేదు కనుక. నా యందు నిలిచి ఉండు. నా యందు నిలిచి ఉంటే నీవు బహుగా ఫలిస్తావు. నా యందు నిలిచి ఉంటే నీ జీవితం, నీ కుటుంబం పచ్చగా ఉంటుంది. నా యందు నిలిచి ఉంటే ఇదిగో నువ్వు ఫలభరితంగా నువ్వు మార్చబడతావు. ఫలించేటట్లుగా నేను నిన్ను నిలబెడతాను. గట్టిగా చెప్పలు పెడతాను. నా యందు నిలిచి ఉండుడి. అప్పుడు నేను మీ యందు, యేసు ప్రభువే కనుక నీ యందు నిలిచుంటే నీ జీవితం ఎండిపోయినట్లుగా ఉంటుందా? ఎన్నటి ఉండదు. యేసు ప్రభు నీలో నిలిచి ఉంటే, నీ కుటుంబంలో నిలిచి ఉంటే, నీ ఉద్యోగ వ్యాపారంలో ప్రభు ఉంటే, నీ చదువులో, నీ సమస్యలో, నీ సేవలో ప్రభు నిలిచి ఉంటే, దేవుని బిడ్డ
పిల్లలు మన జీవితాలు, మన కుటుంబాలు పచ్చని చెట్టు వలె, బహుగా ఫలించిన ద్రాక్ష చెట్టు వలె మన కుటుంబాలు మార్చబడతాయి. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసయ్యకే స్తుతి కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించి నీ కుటుంబ పరిస్థితులు నిజంగా ఎండిపోయిన తీగలా ఉన్నాయేమో, ఆరోగ్యాన్ని బట్టి చూస్తే ఎండిపోయినట్లుగా ఉన్నాయేమో, ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తే ఎండిపోయినట్లుగా ఉన్నాయేమో పరిస్థితులు, పిల్లల భవిష్యత్తు, పిల్లల చదువులు ఎండిపోయినట్లుగా ఉన్నాయేమో. దేవుని బిడ్డగా ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, నీ వ్యక్తిగత జీవితము, నీ ఆత్మీయ జీవితము ఒకవేళ ఎండిపోయినట్లుగా, ఎండిపోయిన తీగవలే, బయట పారవేయబడిన తీగవలే ఒకవేళ ఉందేమో ఆలోచించిందా? ఎందుకు ఇలాంటి పరిస్థితి నీకు దాపురించింది అని మనం ఆలోచన చేస్తే ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు నా యందు నిలిచి లేవు, నీవు నా యందు నిలిచి లేవు కనుక ఈరోజు నీ పరిస్థితులన్నీ ఎండిపోయిన తీగవలే మార్చబడ్డాయి. అయినా పర్వాలేదు, ఇప్పటికైనా ద్రాక్షవల్లిని నేను, నిజమైన ద్రాక్షవల్లిని నేను, మీరు తీగలు నా యందు నిలిచి ఉంటే నేను మిమ్మల్ని బహుగా ఫలింపజేస్తున్నాను. గట్టిగా చెప్పగలడు. నా యందు నిలిచి ఉంటే బహుగా మీరు ఫలిస్తారు. నా యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, నేను దాన్ని మీకు అనుగ్రహిస్తాను. నా యందు నిలిచి ఉంటే ఎందుకు ఒక రోజు మీరు పరలోకంలో ప్రభు ఎదుట ధైర్యంగా నిలబడేటటువంటి కృప పొందుకుంటారు. నా యందు నిలిచి ఉంటే తగిన కాలంలో నీకు జీతాన్ని ఇస్తాను. గట్టిగా చెప్పగలుగుతా. ప్రభువుకు స్తుతి కలుగునుగాక. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆయన ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. ఎక్కడ నిలిచున్నావు సహోదరుడా? ఎక్కడ నిలిచున్నావు సహోదరి? యవనస్తుడా ఎక్కడ నిలిచున్నావు? ప్రభు ఈ ఉదయకాలంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఎక్కడో నిలిచి ఉండకూడదు. లోకములో నిలిచున్నావేమో, పాపములో నిలిచున్నావేమో, శాపంలో నిలిచున్నావేమో, ఎక్కడ నీవు నిలిచున్నావో నాకు తెలియదు. ఈ ఉదయకాలంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు న్యాయంలో నిలిచి ఉండు, అప్పుడు నేను నిన్ను బహుగా ఫలింపజేస్తాను. ఈరోజు దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎండిపోయినట్లుగా ఉన్నాయి. ప్రపంచంలో దేశాల పరిస్థితులని ఎండిపోయినట్టుగా మార్చబడ్డాయి. రాష్ట్రాలు, దేశాలు, ప్రజలు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి కుగ్రామము ఎండిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తును విస్మరించిన ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తులో నిలవని ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా అది నిలవదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిపోతుంది తీగవలె, ఎండిపోతుంది తీగవలె. ఈరోజు ప్రపంచ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రపంచంలో ఆర్థిక మందం ఏర్పడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయిపోయాయి. ఈ కరోనా వచ్చి పరిస్థితులన్నీ తారుమారు చేసేసింది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ప్రభుత్వం కోరుతున్నది ఏంటంటే నా యందు నిలిచి ఉంటుడి. కుమారుడా, కుమార్తె, ఎక్కడ నిలబడ్డావు? ఎక్కడ నిలిచున్నావు? చీకట్లో ఉన్నావా? పాపంలో నిలిచున్నావా? లోకంలో నిలిచున్నావా? అన్నిటిగా బ్రతుకుతున్నావా? ఎలా జీవిస్తున్నావు? ఎక్కడ నిల్చున్నావు? ఎక్కడ కూర్చుంటున్నావు? ఒకసారి ఆలోచించి హృదయకాలంలో ప్రభు అంటున్నాడు, నీవు నా యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తావు. గట్టిగా చెప్పగలడు. ఆయన యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తావు. బైబిల్లో ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఆ దేవునిలో నిలిచున్నారో ఒక 2-3 మాటలు మీకు గుర్తు చేస్తాను. ఆ తర్వాత మనం దేంట్లో నిలిచి ఉండాలి, బైబిల్ మనకేమని బోధిస్తుంది, దేంట్లో మనం నిలిచి ఉండాలి, తర్వాత నిలిచి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు, నిలవకపోతే కలిగే కష్టాలు, నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశ కలిగి దేవుని బిడ్డగా మరి మీ ఎదుట నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. కొందరు వ్యక్తులు నిలిచున్నారో చూద్దాం. నంబర్ 1, అదే యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 46వ వాక్యాన్ని చదువుతారు. ఇంత 12వ అధ్యాయం. ప్రతివాడు చీకటిలో నుంచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగును
దేవునికి మహిమ కలుగునుగా. మరలా చదువుతారు విందాం గట్టిగా పురుషులు. నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు చీకటిలో నిలిచి ఉండకూడనట్లు. చాలు అలా పైకి ఎత్తాడు. కొంతమంది దేంట్లో నిలిచి ఉన్నారు అని అడిగితే ప్రభు అంటాడు, కొంతమంది చీకటిలో నిలిచి ఉన్నారు. యేసు ప్రభు సెలవిచ్చిన మాట. కొంతమంది ఎక్కడ నిలిచి ఉన్నారయ్యా అని అంటే ప్రభు అంటాడు, కొంతమంది చీకటిలో నిలిచి ఉన్నారు. జీవపు వెలుగైన నన్ను, ఆశ్చర్యకరమైన వెలుగైన నన్ను, ఈ లోకములకు వెలుగైన నా యందు నిలిచి లేదు. కానీ కొంతమంది ఇంకా ఎక్కడున్నారు? మాట్లాడండి, ఎక్కడున్నారు? ఎక్కడ నిలిచున్నారట? చీకటిలో నిలిచి ఉన్నారు. దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నువ్వు ఎక్కడ నిలిచున్నావు ఆలోచించి. చీకటిలో నిలిచున్నావేమో, చీకటి కార్యంలో జీవిస్తున్నావేమో, గాఢంధకారంలో జీవితాన్ని జీవిస్తున్నావేమో, అంధకారమైన జీవితంలో కొట్టు పెట్టాడుతున్నావేమో సహోదరుడా. కొందరు చీకటిలో నిలిచి ఉన్నారు. సామెతల గ్రంథంలో మనం చదివితే యవనస్తుల మధ్య ఒకడు బుద్ధి లేని పడుచువాడు కూడా ఉన్నాడట. ఎవడు? బుద్ధి కలిగిన వాడా, బుద్ధి లేనివాడు? బుద్ధి లేని పడుచువాడు ఒకడు యవనస్తుల మధ్య ఉన్నాడు. వీని గురించి బైబిల్లో రాయబడింది దేవుని బిడ్డరా. వీడికి ఏమీ లేదు అంటే చెప్పండి, ఏం లేదు వీడికి? బుద్ధి లేదు అని దేవుడు అన్నాడు. ప్రభా, ఎందుకు ఆ వ్యక్తిని, ఆ యవనస్తునికి బుద్ధి లేదన్నావు అంటే దేవుడు అంటాడు, ప్రభు అంటాడు, వాడు ఎక్కడ తిరుగుతున్నాడు మీకు ఎరిగేనా అంటాడు. ఎక్కడ తిరుగుతున్నాడు ప్రభా అంటే, వాడు సంధ్య వేళ, ఏ వేళ? సంధ్య వేళ ప్రొద్దు కుంగిన తర్వాత చిమ్మ చీకటిలో తిరుగులాడుచున్నాడు. రే యవనస్తుడా, బుద్ధి లేనివాడా, చీకటిలో ఎందుకు నిలిచినావు? చీకటిలో నీకేం పని? సంధ్య వేళ ప్రొద్దు కురికిన తర్వాత ఆ చిమ్మ చీకటిలో ఏ పని అని అడిగితే ఆ యవనస్తుడట, ఆ జారశ్రీ ఒక ఆమె ఉంది, ఊరంతా పాడు చేసేసిన ఒక ఆమె ఉంది. ఆ జారశ్రీ ఉన్నటువంటి ఇంటి సందులోనే, ఆ వీధిలోనే తిరుగుతున్నాడట ఆ రాత్రి. ఎవడు? ఈ బుద్ధి లేని యవనస్తుడు. వాక్యంలో రాయబడుతుంది, సామెతల గ్రంథం 7, 8, 9లో రాయబడుతుంది, వాడు తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు అంటే కారు చీకట్లో, చిమ్మ చీకట్లో నిలిచి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. చదువుతారు మీద 7వ అధ్యాయం 8, 9 వాక్యాలు చదువుతారు మీద. సంధ్య వేళ ప్రొద్దు కృంగిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వాడు జారశ్రీ ఉండు సందు దగ్గర వీధిలో తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు చెప్పండి? చీకట్లో తిరుగుతా ఉన్నాడు. మొత్తానికి వీడు ఎక్కడ నిల్చున్నాడట? వీడెక్కడ నిల్చున్నాడంటే వాక్యం అంటే చీకటిలో నిలిచి ఉన్నాడు. దేవుని బిడ్డగా వాక్యం అంటున్న సహోదరి సహోదరుడా, చీకటిలో నిలిచున్నావేమో, యవనస్తుడా చీకటిలో సంచరిస్తున్నావేమో, చీకటిలో నిలిచి ఉన్నారు అన్నాడు దేవుడు. హృదయకాలంలో ఎక్కడ నిల్చున్నావో ఆలోచించి. ప్రభు అంటున్నాడు, నువ్వు నా యందు నిలిచుంటే ఫలిస్తావు, చీకటిలో నిలిచుంటే తీగ వల్ల ఎండిపోతావు, జాగ్రత్త అన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకా కొందరు దేంట్లో నిల్చున్నారో చూద్దాం. దేవుని బిడ్డ, మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, క్షమించండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుతారు మీద. ఇంకా కొందరు దేంట్లో నిల్చున్నారో ఒకసారి పరీక్ష చేద్దాం. 3:14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక, గట్టిగా చదివేవాళ్ళు, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము కదా. ప్రేమ లేని వాడు మరణమందు
మరణమందు నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నాడు. చాలు. కొందరు దేంట్లో నిలబడి ఉన్నారంటే, కొందరు ఎక్కడ నిలిచి ఉన్నారంటే మరణమందు నిలిచి ఉన్నారు. దేని ఎంత నిలిచి ఉన్నారు? సౌండ్ రావాలి కొంచెం. చెప్పండి చెప్పండి. దేని ఎంత నిలిచి ఉన్నారు? కొందరు మరణమందు నిలిచి ఉన్నారు, కొందరేమో చీకట్లో, మరి కొందరేమో మరణమందు నిలిచి ఉన్నారు. ఎవరయ్యా మరణమందు నిలిచిన వారు అంటే ప్రేమ లేని వాడు, ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక, మనము తోటి సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాము. చెప్పులు పెడతాం. సహోదరులను ప్రేమించు ప్రతి వాడు మరణమందు నిలిచి ఉండగా మరణముల నుండి దాటించబడ్డ వారే. సహోదరుడా సహోదరి, సూటిగా దేవుడిని నడుచున్న ప్రశ్న, మరణమందు నిలిచున్నావా లేక జీవములోనికి దాటించబడ్డావా? ఒకసారి నిన్ను పరీక్షించుకో. దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకో. ఎవరయ్యా జీవములోనికి దాటించబడిన వాళ్ళు అంటే దేవుని వాక్కు సమగిస్తుంది. ప్రేమ కలిగిన వాడు, మనము సహోదరులను ప్రేమించుచున్న వారము కనుక ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా మరణములో నుండి జీవములోనికి దాటించబడిన వాడు. తన సహోదరుని ప్రేమించని వాడు దేవుని సంబంధుడు కాదు. సహోదరులను ప్రేమించని వాడు దేవుని కాదు. వాక్యం సెలవిస్తుంది. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటించబడ్డా. దేవుడు మరణమందు నిల్చున్నామేమో పరీక్షించుకో. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? అత్తమామలను ప్రేమిస్తున్నావా? భార్యను ప్రేమిస్తున్నావా? ఓ భర్త, నీ కట్టుకున్నటువంటి భర్తను ప్రేమించే మనసు నీకుందా? ఓ భార్య, కన్నటువంటి తల్లిదండ్రులను ప్రేమించే మంచి మనసు నీకుందా? మనసుగా ఎవరిగా? అత్తను ప్రేమించే ఆ మంచి మనసు నీకుందా? కొడల. ప్రియ దేవుని బిడ్డ, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమించని వాడు ఇంకా మరణమందే నిలిచున్నాడు. ప్రేమ ఉందా నీలో? నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? అక్క చెల్లెల్ని ప్రేమిస్తున్నావా? రక్త సంబంధికుల్ని ప్రేమిస్తున్నావా? పొరుగు వాళ్ళను ప్రేమిస్తున్నావా? శత్రువుని ప్రేమిస్తున్నావా? తోటి సహోదరుని ప్రేమిస్తున్నావా? ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. నువ్వు ప్రేమించలేదంటే నువ్వు ఎక్కడున్నావో తెలుసా? మరణపు అంచులు నిలిచున్నావు, మరణాంధకారపు లోయలో సంచరిస్తున్నావు. సహోదరుడా జాగ్రత్త పడు. మరణమందు నిలిచి ఉన్నారు. కొందరు మరణమందు నిలిచి ఉన్నారు, వారిలో ప్రేమ లేదు. కన్నవారిని ప్రేమించలేని, కన్న కూతురిని ప్రేమించలేని తల్లి, కన్న కొడుకులను ప్రేమించలేని తల్లిదండ్రులు, అత్త మామలను ప్రేమించలేని కోడలు. దేవుడు బిడ్డలారా, ప్రేమ ఉందా? నువ్వు ప్రేమలో కనుక నిలిచి ఉంటే నువ్వు మరణములో నుండి జీవములోనికి దాటించబడిన వ్యక్తివి. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఎక్కడ నిలిచున్నారో ఆలోచించి ఈ ఉదయకాలంలో ప్రభు అంటున్నాడు, కొంతమంది చీకట్లో నిలిచారు, మరికొంతమంది మరణమందు నిలిచున్నారు, మరికొంతమంది కీర్తన 1వ అధ్యాయం 1వ వాక్యం చదువుతారు మీద. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతారు కింద. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, పాపుల మార్గమున నిలవక, మహాసతులు కూర్చుంటూ చోటున కూర్చుంటూ, పాపుల మార్గమున నిలవక, పాపుల మార్గమున నిలవక. అంటే కొంతమంది ఏ మార్గంలో నిలిచున్నారు? పాపపు మార్గంలో నిలిచున్నారు. కొందరేమో చీకట్లో, మరికొందరేమో మరణంలో, మరికొందరేమో దేవుడు కదా ఎక్కడ నిలిచి ఉన్నారు అంటే వాక్యం అంటుంది పాపములో, పాపల మార్గములో. పాపములో నిలిచున్నావా? పాపల మార్గంలో నిలిచున్నావా? సహోదరుడా, ఏ పాపములో నిలిచిన ఉదయకాలంలో దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఆయన నిన్ను అడుగుతున్నాడు. ఏ పాపములో నిలిచినా? టీవీ సినిమా సీరియల్ అనే పాపంలో నిలిచున్నావా? అబద్ధాలనే
సంబంధించినటువంటి పాపంలో నిలిచున్నావా? అపవిత్రత, అవిధేయత, అక్రమ జీవితం అనే పాపంలో నిలిచున్నావా? సహోదరుడా, యవనస్తుడా, ఫోనోగ్రఫీ రాత్రి పడుకునేదాకా 1 గంట అయ్యేదాకా 2 గంటలైనా సరే రాత్రి ఆ ఫోన్ పెట్టుకొని చిమ్మ చీకట్లో నిలిచున్నావా? ఏం చూస్తున్నావు యవనస్తుడా? ఎక్కడ నిలిచున్నావు? పాపంలో నిలిచున్నావా? పాపం అనవచ్చు జీతము మరణము. The wages of the sin is death. పాపం అనవచ్చు జీతం మరణం. వెనుక ప్రియ దేవుని బిడ్డ, మరణము ఏ సమయంలో వస్తుందో తెలియదు. ఈ దినమున బాగానే ఉండవచ్చు, ఈ దినమున మంచి బలం ఉండవచ్చు, ఈ రోజు మంచి ఆరోగ్యంగా ఉండవచ్చు, రేపటి దినమున ప్రియ దేవుని బిడ్డ ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఎప్పుడు మరణం ఆవరిస్తుందో తెలియని పరిస్థితి. కనుక పాపములో నిలిచి ఉండగా ఈ ఉదయకాలంలో ప్రభు అంటున్నాడు, మీరు చీకట్లో నిలిచి ఉండగా, చెప్పండి, మరణములో నిలిచి ఉండవద్దు, చీకట్లో నిలిచి ఉండవద్దు, పాపములో నిలిచి ఉండవద్దు, మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచాడు. దగ్గరగా చెప్పాలి మేడం. నా యందు నిలిచి ఉండుడి, అప్పుడు నేను మీ యందు నిలిచాను. ఈ నిలిచి ఉండుడి అనే మాటకు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో మనం చూస్తే అబాయిడ్ అని రాయబడింది. అబాయిడ్ అంటే టు స్టే. నా యందు నిలిచి ఉండు, టు స్టే విత్ మీ, అబాయిడ్ ఇన్ మీ. ఈ నిలిచి ఉండు లేక నిలిచి ఉండుట అనే మాటకు తెలుగులో పర్యాయ పదాలు ఏంటంటే స్థిరముగా ఉండు. నిలిచి ఉండటం అంటే స్థిరముగా. మనం మేకు తీసుకొని గోడ కొడతాం చూడండి, మేకు తీసుకొని గోడ కొడితే అది అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ ఉండదు, స్థిరంగా ఉంటుంది. ప్రభు అంటున్నాడు ఉదయకాలంలో, స్థిరముగా నేను నిలిచి ఉండు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మన ఆధ్యాత్మిక జీవితము, మన ఆత్మీయ జీవితం ప్రయోజనంగా స్థిరంగా ప్రభువులో నిలిచుంటే మన ఫలిష్ట ఏసైకే స్థితి కలుగునుగా. హల్లెలూయా. అసలు నిలిచి ఉండటం అంటే ఏంటి? బైబిల్ ఏమని అర్థం ఇస్తుంది? నిలిచి ఉండుడి అని ప్రభు అన్నాడు కదా. అసలు నిలిచి ఉండటం అంటే బైబిల్ ఏమని నిర్వచిస్తుంది అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని మాట చదువుదాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతారా విందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుతాం. నిలిచి ఉండుట అంటే ఏమని బైబిల్ నిర్వచిస్తుందో గమనిద్దాం. చదువుకుందాం. ఆయన వాక్యము ఎవడు కైకొనునో మొదటి యోహాను వానిలో దేవుని ప్రేమ నిజముగా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుతారా విందాం. వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగ నడుచుకున్నను అలాగే తాను నడుచుకున్న భక్తుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అరవై పైకెత్తండి, స్పష్టంగా చదువుకున్నా వినండి. వానిలో దేవుని ప్రేమ. చాలు 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 వినండి. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆయన యందు నిలిచి ఉన్నానని ఎవడైనా చెప్పుకొనిన ఎడల, నేను ప్రభువులో నిలిచి ఉన్నాను, నేను క్రైస్తవుడను, నేను మందిరానికి వెళ్ళేవాడను, మేము ప్రార్థించే బిడ్డలము, మేము దేవుని బిడ్డలము, దేవుని ఆరాధించే బిడ్డలము, మేము ఆయన యందు నిలిచి ఉన్నవారము. ఎవడైనా ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకొనిన ఎడల వాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొన్న భక్తుడై ఉన్నాడు. నిలిచి
నా యందు నిలిచి ఉండుడి అని ప్రభు అన్నాడు. అసలు ఆ మాటకు అర్థం ఏంటంటే ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఎలాగో నడుచుకున్నాడో అదే రీతిగా నీవు నడుచుకోవాలి. ఆయన ఈ లోకంలో ఎలాగో నడుచుకున్నాడో, ఎలాగో ప్రవర్తించాడో, తాను నిలిచి ఉన్నాడని చెప్పుకున్నవాడు అలాగే ప్రవర్తించబద్ధుడై ఉన్నాడు. అది నిలిచి ఉండటం మంచిది. రే దేవుని బిడ్డ, ఆలోచించి, నేను క్రైస్తవుడను, నేను మందిరానికి వెళ్తాను, నేను ప్రార్థనకు వస్తాను, ఆరాధిస్తాను, ఆదివారం మందిరానికి వెళ్తాను, దేవునికి చాలా ఇష్టాను, మంచిదే. అయితే ప్రియ దేవుని బిడ్డరా, యేసు ప్రభులో నేను నిల్చున్నాను, మేము ప్రార్థనలో నిల్చున్నాను, నేను క్రైస్తవులని చెప్పుకుంటే సరిపోదు అన్నాడు ఇక్కడ ప్రభు. నేను ప్రభువులో నిల్చున్నానని చెప్పుకున్నవాడు నేను ఎలా నడుచుకున్నానో అలాగే వాడును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. అప్పుడే వాడు ఆయనలో నిలిచాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే అండి ప్రియ దేవుని బిడ్డరా, దేవుని యందు నిలిచి ఉండడం అంటే క్రీస్తు ప్రభు ఎలా నడుచుకున్నాడో ఈ లోకంలో నువ్వు నేను అలాగే నడుచుకున్న బద్ధులమైన. యేసు ప్రభు ఈ లోకంలో ఎలా నడుచుకున్నాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డరా? ప్రేమతో నడుచుకున్నాడు, ప్రేమ కలిగి జీవించాడు, ప్రేమను 10 మందికి పంచాడు ప్రియ దేవుని బిడ్డరా. క్షమాపణ హృదయంలో నింపబడ్డాడు యేసయ్య. క్షమించాడు ప్రియ దేవుని బిడ్డరా. శత్రువులను క్షమించాడు ప్రియ దేవుని బిడ్డరా. హాని చేసే వాళ్ళను, సిరివేసే వాళ్ళను, దూషకులను, హింసిస్తున్న వారిని, గాయపరిచిన వారిని, ప్రతి వారిని కూడా ప్రియ దేవుని బిడ్డరా ఆయన క్షమించాడు. ప్రేమించే మనసు యేసయ్య మనసు, క్షమించే మనసు యేసయ్య మనసు, కనికరం కలిగిన మనసు యేసయ్య మనసు, దీన మనసు యేసుక్రీస్తు కలిగిన మనసు. ఆయన మనసు ఎలాంటిదంటే దయతో నింపబడిన మనసు. యేసయ్యకి స్తుతి కలుగునుగాక. ఎవడైనా నేను ప్రభువులో నిలిచున్నాను, నేను క్రైస్తవుని, నేను ఆరాధన చేస్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నానని చెప్పుకుంటే సరిపోదు, కానీ ఆయన ఏలాగ నడుచుకున్నాడో నువ్వు నేను అలాగే నడుచుకున్నవాడే ఆయన యందు నిలిచి ఉన్నవాడు. ఆయన ఈ లోకంలో ఎలా నడుచుకున్నాడో అలాగే నడుచుకున్న వాడే నా యందు నిలిచి ఉన్నవాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒకటి ఆయనలాగా ప్రియ దేవుని బిడ్డరా నడుచుకుంటే ప్రభువులో నిలిచి ఉన్నట్లే. ఆయనలాగా నడుచుకుంటే ప్రభువులో నిలిచున్నట్లే. 2 ప్రియ దేవుని బిడ్డరా, అదే 1 యోహాను పత్రిక 3:24 వాక్యాన్ని కూడా చదువుతాను, చూద్దాం. ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉండును. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు, చెప్పండి, ఆయన యందు నిలిచి ఉండును. నేను ప్రభువులో నిల్చున్నానని చెప్పి ఆదివారం మందిరానికి రానడిగా, ఆజ్ఞలలో నిలబడలేదు. విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించు. ఆదివారాన్ని ఘనంగా ఆచరించు. విశ్రాంతి దినం పరిశుద్ధమైన దినాన్ని పరిశుద్ధంగా ఘనముగా ఎంచి ఆచరించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం దేవుని మందిరానికి రాకుండా, దేవుని ఆజ్ఞలను వినకుండా నేను ప్రభువులో నిల్చున్నానని చెప్పుకుంటే నా ప్రభు ఎక్కడ తెలుసా? నా ఆజ్ఞలు ఎవడైతే గైకొంటాడో వాడు నా యందు నిలిచున్నాడు. అంటే ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞలు పాటించకుండా, చెప్పండి, ఆదివారం పనులకు వెళ్ళి మందిరానికి రాకుండా ఆయన ఆజ్ఞను త్రోసివేసి వెళితే నువ్వు ఆయన యందు నిలిచి ఉన్నట్లు కానీ అలా త్రోసి వేసి వెళ్ళే వ్యక్తిగా ఉంటే ఎన్నటికీ నీ జీవితంలో ఫలించే దేవుని బిడ్డ. వాక్యం అంటుంది, మీరు నా యందు నిలిచి ఉండుడి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. యేసయ్యకి స్తుతి కలుగునుగాక. యేసయ్యకి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డగా, యేసు ప్రభు యందు మనం నిల్చుంటే మనకి ఎలాంటి ఆశీర్వాదాలు, లాభాలు కలుగుతాయి. త్వరగా 3 మాటలు 4 మాటలు గుర్తు చేస్తారు. యేసు ప్రభువులో కనుక నువ్వు నిల్చుంటే ఎలాంటి దీవెనలు పొందుకుంటావు? నంబర్ 1, 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యాన్ని శ్రోతలు వింటారు. 15:5. ద్రాక్షావల్లిని నేను, ఈగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండును.
వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. అందరూ చెప్పండి. వాడు బహుగా మన బహుగా ఫలించుదుగాక. యేసు క్రీస్తు యందు నిలిచుంటే నీకు నాకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే నెంబర్ 1, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలించును. దేవుని బిడ్డ, మొదటి దీవెన, మొదటి ఆశీర్వాదం ఏంటంటే నువ్వు ప్రభులో కనుక నిలిచుంటే నీకు కలిగే లాభం, నీకు కలిగే దీవెన బహుగా ఫలిస్తావు. నీ కుటుంబ జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ వ్యాపార జీవితంలో, నీ చదువులో, నీ సేవలో, నీ సమస్త విషయాల్లో దేవుడు బిడ్డగా నీ జీవితం ఎలా ఉంటుందంటే బహుగా ఫలించి ద్రాక్షవల్లి వలె నీ జీవితం మార్చబడుగాక. ఆయన యందు నిలిచుంటే బహుగా ఫలిస్తావు. ఈరోజు ఫలింపు నీ జీవితంలో ఉందా సహోదరి? ఫలిస్తున్నావా? ఆత్మీయ జీవితంలో ఫలింపునదా? కుటుంబంలో భార్యగా ఫలిస్తున్నావా? కుటుంబంలో భర్తగా ఫలించే అనుభవం ఉన్నదా? ఒక యవనస్తుడిగా, ఒక యవనిరాలిగా నీ కుటుంబానికి పనికొచ్చే ఫలింపగలిగిన చెట్టు వలె ఉన్నావా? ఫలములు కలిగిన చెట్టు వలె జీవిస్తున్నావా? ఎవరికి పనికిరానటువంటి వ్యక్తి వలె మార్చబడ్డావా? ఎండిపోయిన తీగ వల్ల నీ జీవితం ఉందా? ఆలోచించుకుందామని దేవుడు బిడ్డగా, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉన్నానో వాడు బహుగా ఫలించునుగాక. మనందరము కూడా బహుగా ప్రభువులో ఫలించునుగాక, ప్రభువులో నిలిచి ఉండుగాక. నిలిచి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదం బహుగా ఫలించిన. నెంబర్ 2 చదువు. యోహాను సువార్త 15:7 కూడా చదువుదా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తుతి కలుగునుగాక. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల నీకేది ఇష్టమో, వాట్ యు లైక్, నీకేది ఇష్టమో, నా యందు మీరు నిలిచి ఉంటే మీ యందు నా మాటలు నిలిచి ఉంటాయి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, దానిని నేను మీకు అనుగ్రహించును అన్నాడు. రెండో లాభం ఏంటంటే ప్రభువులో కనుక నీవు నిలిచుంటే నువ్వు ఏది అడుగుతావో, ఏది ప్రార్థిస్తావో నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీవు ఏదైతే ప్రభువుని అడుగుతున్నావో, ఏదైతే ఇష్టపడుతున్నావో, ఈరోజు ఏది ఇష్టపడుతున్నావో, ఏది అడుగుతున్నావో దానిని యేసయ్య నీకు అనుగ్రహించునుగాక. రెండో లాభం, రెండో దీవెన, ప్రభువులో నిలిచుంటే రెండో దీవెన ఏంటంటే నువ్వు ఏది అడిగితే దాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 2:28 కూడా చదువుతారు కదా. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండనట్లు మీరు ఎవరి యొద్ద నిలిచి ఉండాలా? ధైర్యము కలిగి నిలిచి ఉండనట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అన్నారు. ప్రభువులో నువ్వు కనుక నిలిచి జీవిస్తే, ప్రభు ఎలాగో బ్రతికాడో అలాగో నువ్వు జీవిస్తే, నడుచుకుంటే ప్రేమ బిడ్డగా రేపు మహిమలో ప్రభు రాకడలో సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఆయన ఎదుట నీవు నిలబడేటటువంటి కృపను పొందుకుందావుగాక. నాలుగు మాట చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3:6 కూడా చదువుదాం. పాపము చేయు ప్రతివాడును పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. ఆయన యందు నిలిచియుండు వాడెవడును, ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. పాపము, అందరు చెప్పండి, నిలిచిన వాడు పాపం చేస్తాడా? ప్రభువులో జీవించే వ్యక్తి పాపం జోలికి వెళ్తాడంటారా? ప్రభు అంటే భయభక్తులు కలిగిన వాడు పాపం జోలికి వెళ్ళడు. ఏసేపు దేవుని పట్ల భయభక్తి కలిగి ఉన్నాడు. పాపం చేయడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పాపం చేసాడంటారా? చేయలేదు, ప్రీతి ఉన్నాడు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఏ పాపము. ఒక్కసారి ఆలోచించి, నువ్వు పాపంలో జీవిస్తున్నావంటే నువ్వు ఆయన యందు నిలిచి
లేవు. పాపంలో జీవిస్తున్నావంటే ప్రభువులో నీవు లేవు. ఎక్కడ నిలిచినావో ఆలోచించి. ప్రభువులో నిలిచినావా, పాపంలో నిలిచినావా? ప్రభువులో నిలిచినావా, లోకంలో నిలిచినావా? ప్రభువులో నిలిచినావా, శాపంలో నిలిచినావా? ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఏ పాపము చేయడు. మరి దేవుని బిడ్డ 4వ ఆశీర్వాదం ఏంటంటే, ప్రభువులో కనుక నీవు నిలిచి బ్రతికితే నీ జీవితంలో ఏ పాపం లేకుండా పరిశుద్ధమైనటువంటి స్త్రీగా, పరిశుద్ధమైన వ్యక్తిగా నా యేసే నీ జీవితాన్ని మార్చడుగాక. ఆమేన్. హల్లెలూయా. 5వ ఆశీర్వాదం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని కూడా చదువుదాం. 3:14 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:14 వాక్యాన్ని కూడా చదువుతారు లేదా? 3:14 పునాది మీద పునాది మీద ఒకడు ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనను. దేవునికి స్తుతి కలుగునుగాక. తలలు పైకెత్తండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సేవకుడా ఆలోచించి, ఎవరైతే పునాది మీద కట్టినటువంటి పని, ఒకడు కట్టిన పని, పునాది మీద తాను కట్టిన పని నిలిచిన ఎడల వాడు ఖచ్చితంగా తగిన జీతాన్ని పుచ్చుకుంటాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎక్కడ కట్టిన పని? పునాది మీద కట్టిన పని నిలిచిన ఎడల. ఇది సేవకులకు సంబంధించిన మాట. ప్రియ దేవుని బిడ్డ, ఓ సేవకుడా, దేవుని సేవ జరిగిస్తున్నటువంటి సేవకుడా, సువార్థికుడా, చేస్తున్నటువంటి సేవ పునాది మీద కట్టబడాలి. ఆ పునాది ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మీదనే మన సేవ జరగాలి. యేసుక్రీస్తు అనే పునాది మీదనే మన సేవ జరిగించాలి. అలా కాకుండా వేరొక పునాది వేసి మనం సేవ చేస్తే ఓ రోజు ఆ సేవ, ఆ పని ఏమవుతుందంటే అగ్ని చేత పరీక్షించబడుతుంది. నువ్వు ఎలా సేవ చేస్తున్నావో, దేని మీద సంఘాన్ని కడుతున్నావో, దేని మీద నీ జీవితాన్ని కట్టుకున్నావో, దేనితో సంఘాన్ని కట్టావో, దేనిపై కడుతున్నావో, దేనితో కడుతున్నావో, వెండి బంగారంతో కడుతున్నావో, చెక్కతో గడ్డితో కొయ్య కాలుతో ఆ పునాది మీద కట్టుతున్నావో, ఆ పనిని అగ్నియే పరీక్షిస్తుంది. ఒకవేళ అగ్ని నువ్వు చేసినటువంటి పరిచర్యకు, నువ్వు చేసినటువంటి సేవను అగ్ని పరీక్షించినప్పుడు, నీవు చేసినటువంటి పని అగ్ని చేత కాలిపోయిన ఎడల నీకు నష్టము జరుగుతుంది. ఒకవేళ ఆ పునాది మీద కట్టినటువంటి నీవు కట్టిన పని నిలిచిన ఎడల ప్రభు వలన ఒక రోజు జీతాన్ని పుచ్చుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు అంటాడు, దేవుని మహాకృపను బట్టి నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసినని. మరొకడు దాని మీద కట్టుచున్నాడు. నేనేదో పునాది వేశాను, మరొక సేవకుడేమో ఆ పునాది మీద సంఘాన్ని కడుతూ ఉన్నాడు. అయితే వేయబడిన పునాది తప్ప వేరొక పునాది మరొకటి లేదు. తాను కట్టుచున్న ప్రతి వాడు దేని మీద కట్టుచున్నాడో తను తాను జాగ్రత్తగా చూసుకోవలను. నీ సేవకుడా, ఓ సువార్థికుడా, దేని మీద కట్టుచున్నావో ఆలోచించి, వేయబడిన పునాది తప్ప మరొక పునాది మీద మనము సంఘాన్ని కట్టకూడదు. ఆ పునాది ప్రభువైన యేసుక్రీస్తే ఆ పునాది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పునాది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే ఆ పునాది. పౌలు అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. ఆ పునాది ఏదో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే పునాది మీద సంఘాన్ని కట్టారు. ఇక నాలాగా సేవ చేసే ప్రతి వాడు కూడా ఎక్కడ కట్టాలంటే ఆ యేసుక్రీస్తు అనేటటువంటి పునాది మీదనే కట్టాలి, కానీ వేరొక ప్రాంతంలో సంఘాన్ని కట్టకూడదు. వేరే పునాదుల మీద కట్టకూడదు. బంగారంతో కట్టావా, వెండితో కట్టుతున్నావా, చెక్కతో కడుతున్నావా, రాయితో కడుతున్నావా, కొయ్యతో కడుతున్నావా, గడ్డితో కడుతున్నావా? ఒకరోజు అగ్ని పరీక్షించబోతుంది నీ పనిని. ఒకవేళ నీవు చేసిన ఆ పని, నువ్వు చేసిన పరిచర్య, నీ సేవ ఒకవేళ పరీక్షించబడినప్పుడు నిలిచి ఉన్న ఎడల ఒక రోజు మహిమలో జీతాన్ని పుచ్చుకుంటావు. నిలిచి ఉండగా కాలిపోయిన ఎడల నీకు నష్టం జరుగుతుంది అన్నాడు. యేసుకి మహిమ కలుగునుగాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, నిలిచి ఉంటే కలిగే 5వ ఆశీర్వాదం ఏంటంటే, ఒకరోజు మన జీతాన్ని పొందుకుంటాం. ప్రభు మనకు
జీతాన్ని ఇవ్వబోతున్నాడు. వారి క్రియలు చొప్పున యేసు మనకు ప్రతిఫలం దయచేయుగాక. ప్రభువులో నిలిచి ఉంటే కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఒకటి, నెంబర్ 1 చెప్పండి, బహుగా ఫలిస్తాం. ప్రభువులో నిలిచి ఉంటే 2, ఏ పాపమో చేయము. ప్రభువులో నిలిచి ఉంటే దేవుడు బిడ్డరా, ఏది ఇష్టమో అడిగితే దానినే నీకు ప్రభు దయచేస్తాడు. నువ్వు కనుక ప్రభువులో నిలిచి ఉంటే రేపు రాకడలో ధైర్యముగా ప్రభు ఎదుట నిలబడేటటువంటి కృపను పొందుకుంటాం. నీవు కనుక ప్రభువులో నిలిచి ఉంటే ఒకరోజు తగిన జీతాన్ని నా యేసు క్రీస్తు ద్వారా పొందుకుంటాం. తగిన జీతాన్ని దేవుడు నీకు అనుగ్రహించుగాక. బహుగా ఫలించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, నిలిచి ఉంటే ఇలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకవేళ నిలిచి ఉండకపోతే వినండి, టూకీగా చెప్తాను. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల తీగవలె బయట పారవేయబడును. పారవేయబడతావు. ఎక్కడ? బయట. బయట అనే మాటకు అర్థమేంటో తెలుసా? నరకము. నా యందు నిలిచి ఉండని తీగ బయటికి అంటే నరకాగ్ని గుండానికి. నా యందు ఎవడైనా నిలిచి ఉండని ఎడల ఆ తీగను బయట పారవేయబడుతుంది. నా యందు నిలిచి ఉండని చెట్టు నరికి వేయబడుతుంది. నా యందు నిలిచి ఉండని ప్రతి వ్యక్తి ఎదిగో తీగ వల్లే పారవేయబడి ఎండిపోతాడు. ఎండిపోతుంది జీవితం, ఎండిపోతుంది కుటుంబం, ఎండిపోతున్నాయి నీ పరిస్థితులు. దేవుని బిడ్డ ఆలోచించి నిలిచి ఉండకపోతే పారవేయబడతావు. నిలిచి ఉండకపోతే ఎండిపోతావు. నిలిచి ఉండకపోతే నరికి వేయబడతావు. నిలిచి ఉండకపోతే దేవుని బిడ్డరా, అగ్ని గుండంలో వేసి అట్టి వాటిని మనుషులు పోగు చేసి అగ్నిలో వేసి కాల్చెదరు అన్నాడు. అంటే అగ్ని గుండంలో కాలిపోయే ఆ దుర్భరమైన ఘోరమైన పరిస్థితి ప్రభువులో నిలిచి ఉండని వారికి ఉంది. చాలా నష్టపోతాం ప్రజలు. అందుకే ప్రేమగల ప్రభు ఈ రాత్రి అగ్ని గుండంలో ఎవరు కాలిపోకూడదని ప్రేమించి ఆ ప్రభు నిన్ను అడుగుతున్న మాట ఏంటంటే, ఇంతకాలం చీకట్లో ఉన్నావు, లోకంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, మరణంలో నిలిచున్నావు. ఇక చాలు, ఇక మీదట నా యందు నీవు నిలిచి ఉండు, నేను నిన్ను బహుగా అనుభవించేస్తాను. యేసునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా యందు నిలిచి ఉండు, అప్పుడు నేను మీ యందును నిలిచి ఉంటాను. రైట్. ప్రియ దేవుని పిల్లరా, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించిపోతున్నాను. అసలు మనము యేసు ప్రభువు నమ్మినటువంటి బిడ్డలుగా, క్రైస్తవులుగా దేని యందు నిలిచి ఉండాలి? ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. త్వరగా కొన్ని విషయాలు గుర్తు చేసి ముగిస్తాను. నెంబర్ 1 చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యాన్ని మరలా చదువుతారు మీద. 1 యోహాను పత్రిక 2:28. మనం వేటిలో నిలిచి ఉండాలి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉంటున్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. అండర్లైన్ చేసుకొని తల పైకి వెళ్ళండి. మీరు ఆయన యందు చెప్పండి, అందరు తల పైకి చెప్పండి. మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. భక్తుడైన యోహాను మాట్లాడుతున్నాడు. మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఎందుకు నిలవాలయ్యా మేము ప్రభువులు అంటే, ఈ యోహాను భక్తుడు అంటాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో మీరంతా కూడా సిగ్గుపడక ధైర్యంతో ఆయన యందు నిలబడినట్లు, ధైర్యం కలిగి నిలబడినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. అంటే ఆయన యందు నిలిచి ఉండని ప్రతివాడు ఆ రోజు ఏమవుతుందో తెలుసా? సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఎదురవుతుంది. పాపంలో జీవించానే, చీకటిలో బ్రతికానే, ఎదిగో శాపంలో జీవించానే, మరణంలో నిలిచి ఉన్నానే అని చెప్పి తలదించుకొని సిగ్గుపడే పరిస్థితి ఆ రోజు రాకముందే వాక్యం అంటుంది, ఆయన ఎదుట ధైర్యముగా నీవు తల ఎత్తుకొని నిలబడాలంటే మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అంటాడు యోహాను. ఎవరి యందు అంటే ప్రభువైన యేసు క్రీస్తు యందు మీరందరూ కూడా నిలిచి ఉండుడి అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
శబ్దం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. ఆయన యందు నిలిచి ఉంటే దీవించబడతాం. ప్రభువులో నిలిచి ఉంటే మేలు పొందుకుంటాం. ప్రభువులో నీవు స్థిరముగా నిలిచి ఉంటే దేవుడు బిడ్డలారా, ఏది ఇష్టమో అడిగితే దాన్ని నీకు ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయన యందు నీవు నిలిచి స్థిరంగా నిలిచి నువ్వు జీవిస్తే దేవుడు బిడ్డలారా, రేపు మహిమలో ప్రతిదిన ధైర్యంగా నిలబడే కృప యేసయ్య నీకు దయచేయనుగాక. ఈరోజు ఎక్కడ నిలిచున్నావు ఆలోచించే సహోదరుడా. ఎక్కడ నిలిచున్నావు? ప్రభువులో నిలిచినావా? పాపంలో నిలిచినావా? ప్రభువులో నిలిచినావా? లోకంలో నిలిచినావా? ఎక్కడ నిలిచినావు? ఒకసారి ఆలోచించి. అపవిత్రమైన జీవితంలో నిలిచినావా? ఓ సహోదరుడా, త్రాగుడులో నిలిచినావా? వ్యభిచారమైన జీవితంలో నిలిచినావా? ఓ యవనస్తుడా, టీవీ సినిమా సీరియల్ బూతు బొమ్మల్లో నిలిచినావా? ఏ పాపంలో నిలిచినావో ఆలోచించి. ఈ ఉదయకాలంలో ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చాయని, కష్టం వచ్చిందని, శోధన ఎదురైందని ప్రభువులో నిలిచి ఉన్న కొంతకాలం ప్రభువులో నిలిచి ఉండి ఆ బాధను బట్టి, ఆ శోధనను బట్టి, ఆ శ్రమను బట్టి, ఆ ఇబ్బందిని బట్టి ప్రభువులో నిలిచి ఉండగా లోకములోనికి తొలగిపోయి పాపములోనికి తొలగిపోయి ఆ లోకమనే పాపములో పడిపోయి ఉన్నావా? నిలిచున్నావా? పడిపోయి ఉన్నావా? ఆలోచన చేద్దాము గాక. ఒకసారి ఆలోచించే దేవుని వాక్యపు వెలుగులో నువ్వు నిలిచున్న వాడవా? పడిపోయిన వాడు? పడిపోయించే దేంట్లో పడ్డావు? ఏ పాపములో పడ్డావు? టీవీలు సినిమా సీరియల్లో పడ్డావుగా? అపవిత్రతలో పడ్డావుగా? అక్రమ జీవితానికి అలవాటు పడ్డావు కదా? యవనస్తుడా, ఓ సహోదరుడా, త్రాగుడులో పడ్డావు కదా? వడ్డీ వ్యాపారంలో పడిపోయావా? దేంట్లో పడ్డావు? వాక్యం అంటుంది, మీరు ఒకవేళ పడిపోయినట్టుగా ఉంటే ఆయన యందు మరలా మీరు నిలబడి నిలిచుండాలని ప్రభు ప్రేమతో కోరుకుంటున్నాడు. నిలవాలని ఆశ నీకుంటే రెండు చేతులు స్తోత్రించలేదా? నిలబడాలని ఆశ కలిగిన వాళ్ళు రెండు చేతులు స్తోత్రించలేదా? నేను నా కుటుంబం బహుగా ఫలించాలి ఆశ కలిగిన వాళ్ళు స్తోత్రించలేదా? మీరు ఆయన యందు నిలిచి ఉండండి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. వాక్యం అంటే మొట్టమొదట నువ్వు నేను ఎవరిలో నిలిచి ఉండాలంటే ఆ ప్రేమ గల ప్రభువులో మనం నిలిచి ఉండాలి. నిలిచున్నావా? ఆలోచించి. ఓ కుమారుడు వచ్చి ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి, నాకు రావాల్సిన మాట నాకు ఇచ్చేయి అన్నాడు. తండ్రి వెంటనే ఆస్తి పనిచేసాడు. పట్రా తీసుకో అని ఆస్తిని ఇచ్చేసాడు. ఆస్తిని సమకూర్చుకున్నటువంటి ఆ కుమారుడట ఆస్తిని తీసుకున్న తర్వాత తండ్రి ఇంటిలో ఉండగా, తండ్రితో జీవించగా, తండ్రితో సహవాసము చేయగా, తండ్రి ఇంటిని విడిచి ఆస్తిని సమకూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి దుర్వ్యాపారం వలన ఆస్తి అంతా కూడా ఖర్చు చేసెను. ఇప్పుడు చెప్పండి, తండ్రిలో నిలిచున్నాడా? తప్పిపోయాడా? తండ్రి ఇంటిలో నిలిచున్నాడా? తండ్రి యందు నిలిచున్నాడా? తప్పిపోయాడా? అందుకే పేరు పెట్టారు. ఏమని పిలుస్తారు? పేరు సింపుల్ గా పేరు పెడతాం. ఏమని? ఏ వాక్యం చెప్పాను ఈరోజు అంటే టకీమని ఎన్నికలు చెప్తారు. మీరు తప్పిపోయిన కుమారుడు అవి బాగా దొరుకుతుంటాయి. మనం రెండు పిల్లరా, తండ్రి ఇంటిని వదిలి, తండ్రిని విడిచిపెట్టి, తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి నాకు రావాల్సింది నాకు వచ్చిందని చెప్పి ఏం చేశాడు తెలుసా? దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రిలో నిలబడక, తండ్రిలో నిలిచేటగా విడిచిపెట్టి వెళ్ళాడు. ఫలితంగా ఏమైందో తెలుసా? ఆస్తి కాస్త ఖర్చు చేశాడు, తిన్నాడు, తిరిగాడు, ఎంజాయ్ చేశాడు, వేసలతో ఆస్తితో పాడు చేశాడు. తిన్న తర్వాత దేశంలో కరువు వచ్చిన తర్వాత తినడానికి పట్టడం కూడా ఎవరు కూడా పెట్టడం లేదు. ఆ తప్పిపోయిన చిన్న కుమారుడికి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా పని చేద్దాం అనుకున్నాడు. పందులు కాసే ఉద్యోగం దొరికింది. పందులు కాసే ఉద్యోగం దగ్గర పందులకు పుట్టైనా దొరుకుతుంది, కానీ వీడికి మాత్రం అంత ముద్ద అన్నం పెట్టేవారు ఆ దేశంలో ఎవరు లేదు. దేవుని పిల్లరా,
ఇక ఆకలితో చచ్చిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. కరువు వచ్చి ఇబ్బంది పడసాగాడు. మందుల పొట్టు తిని కడుపు నింపుకోవాలని ఆశించాడు. ఆశించి మందుల పొట్టు తిందామని అలాగా మందుల పొట్టు తిందామని ఆశ పెడితే తండ్రి గుర్తుకొచ్చాడు. అరే, నా తండ్రి ఇంటిలో చాలా మంది పనులు ఉన్నారు, అందరికి మంచి భోజనం దొరుకుతా ఉంది, తృప్తిగా భుజిస్తున్నాను. నేనేమో ఇక్కడ తండ్రిని విడిచిపెట్టి వచ్చినందున తండ్రిలో నిలబడక, తండ్రి ఇంటిలో నిలిచి ఉండగా, తండ్రి ఇంటి నుంచి దూరంగా వచ్చినందున ఈ రోజు నేను పొట్టు తిని బ్రతకాల్సిన దుర్భరమైన పరిస్థితి, ఇబ్బందితో కూడుకున్న జీవితం, పందులతో సమాసం చేసే దరిద్రమైన జీవితం నాకు వచ్చిందని బాధపడుతున్నాడు. కూడా దేవుని బిడ్డలారా, ఆలోచించేదా, దేవునిలో నిలిచి ఉండగా, ఆయనలో నిలిచి ఉండగా దూరంగా వెళ్ళిపోయిన చిన్న కుమారుని వలె నీ జీవితం ఉందేమో ఆలోచించి. దూరంగా ప్రయాణమైపోతున్నామేమో, ప్రభువులో నివసించక, ప్రభువులో నిలిచుండగా దూరంగా తప్పిపోయిన చిన్న కుమారుని వలె జీవిస్తున్నామేమో. తప్పదు, ప్రభువులో నిలిచి ఉండకపోతే చిన్న కుమారుడు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, చిన్న కుమారుడు ఏ పరుగులు ఎదుర్కొన్నాడు, చిన్న కుమారుడు ఏ ఆకలితో అనుమతించాడు, ఈ జీవితంలో కూడా కరువులను అనుభవించినప్పుడే దేవుని బిడ్డ ఆలోచించి ఆయన యందు నిలిచి ఉండు, నేను బహుగా ఫలిస్తా. గట్టిగా చెప్పలు ఆయన యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తా. రెండో మాట జ్ఞాపకం చేస్తాను, మనమంతా ఎవరిలో నిలిచి ఉండాలి? ఎవరిలో నిలిచి ఉండాలి? యేసయ్యలో నిలిచి ఉండాలి. రెండో మాట జ్ఞాపకం చేస్తారు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం. మొదటి రాజులు 8:14వ వాక్యాన్ని చదువుదాం. తన ముఖమును ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజమంతయు నిలిచి ఉండగా, ఇశ్రాయేలీయుల సమాజమంతయు ఏం చేస్తుంది? నిలిచి ఉండగా. అమ్మా తల పైకెత్తండి. ఇశ్రాయేలీయుల సమాజం అంతా కూడా నిలిచి ఉండగా అని వాక్యంలో రాయబడింది. ఇంతకు ఎక్కడ నిలబడ్డారు ఇశ్రాయేలు ప్రజలు అంటే, సొలొమోను మహారాజు ఇలాంటి చక్కని దేవుని మందిరాన్ని కట్టాడు. ఏం కట్టాడమ్మా? దేవుని ఆలయాన్ని కట్టాడు. దేవుని ఆలయాన్ని కట్టిన తర్వాత ప్రజలందరినీ కూడా దేవుని మందిరంలోనికి సమకూర్చాడు ఈ సొలొమోను. ఇప్పుడు రాజు మరియు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడ నిల్చున్నారు? దేవుని మందిరంలో నిల్చున్నారు. అన్నది చెప్పండి మాట. ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా దేవుని మందిరంలో నిలిచి ఉన్నారు. ఈ మాటను మనం గమనిస్తే ప్రియులు పిల్లరా, ఈ ఉదయకాలంలో ప్రభు ఆశిస్తున్నది ఏంటంటే, నువ్వు ఎక్కడ నిలిచి ఉండాలంటే మొదటిది నా యందు నిలిచి ఉండాలి అన్నాడు ప్రభు. రెండో ఎక్కడ నిలిచి ఉండాలి ప్రభువా నేను అని కనుక అడిగితే ప్రభు అంటాడు, నా మందిరంలో నిలిచి ఉండు. ఎక్కడ నిలిచి ఉండాలి? బిగ్గరగా కాస్త బిగ్గరగా. నువ్వు మొదట యేసయ్యలో నిలబడాలి. రెండు చెప్పండి ఎక్కడ? దేవుని మందిరంలో నిలిచి ఉండాలి. అలా ప్రజలు దేవుని మందిరంలో నిలిచి ఉన్నందున సొలొమోను ఏం చేశాడో తెలుసా? దేవుని మందిరంలో అడుగుపెట్టిన ఇశ్రాయేలుల ప్రతి వారిని కూడా చేతులెత్తి యెహోవా నామమున ఆశీర్వదించెను. స్తోత్రం కలుగునుగా. ఆ మందిరంలోకి వచ్చిన వారంతా, ఆ మందిరంలో నిలిచిన వారంతా దీవించబడ్డారు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నిలిచి ఉండాలి అంటే దేవుని మందిరంలో నిలిచి ఉండు. ఎలా నిలిచి ఉండాలి ప్రభు అంటే, ఒక చెట్టు నాటబడినట్లుగా, ఒక మేకు గోడలో దించబడినట్లుగా స్థిరముగా 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 నీవు దేవుని మందిరంలో నాటబడదువుగాక. యెహోవా మందిర ఆవరణములలో నాటబడిన వారు దేవుని మందిర ఆవరణము, దేవుని మందిరంలో నాటబడిన వారు దేవుని మందిర ఆవరణములో వర్ధిల్లుదురు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ఆశీర్వదించబడేవారు. ఈరోజు ఒకరు ఒక ఆదివారం మందిరంలో కనబడి మరో ఆదివారం పనులున్నాయని చెప్పి ఎక్కడో వెళ్ళిపోతే, పనుల మీద వెళ్ళిపోతే
కాదు. మరి దేవుని బిడ్డలకు నేను చెప్తున్నాను, ఇదిలో దేవుని సేవకునిగా ప్రతి ఆదివారము దేవుని మందిరాన్ని ఎంతో ఘనముగా ఆచరించి దేవుని మందిరంలో దేవుని కొరకు ఆదివారం దేవుడు ప్రతిష్ఠించుకొని ఈరోజు దేవుడు నాకు ఆదివారం ఇచ్చాడు. ఈ వారం అంతా నన్ను నా కుటుంబాన్ని కాపాడాడు. నేను మందిరానికి వెళ్ళి ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కాపాడాడు, ఎందుకు ఆరోగ్యం ఇచ్చాడు, ఎందుకు ఆయుష్ కూడా ఇచ్చాడు. ఏ కారణం తెగులు నా కుటుంబం మీదకి రాకుండా, ఏ అపాయం నా మీదకి రాకుండా కాపాడిన దేవునికి నేను ఆదివారం మందిరానికి వెళ్ళి స్థుతులు చెల్లించాలి అన్న ఆలోచన మనలో ఉండాలి. ఎప్పుడు దేవుడు పెడతాడు. అంతేగాని పనులు ఉన్నాయని చెప్పి చెప్పండి. నేను ఉదయం సరిగ్గా 10 గంటలకు అడుగు పెట్టాను. ఎన్ని గంటలకు? 10 గంటలకు అడుగు పెట్టాను. ఇక్కడ ఈ ఎంటర్ అయిపోయాను ఇక్కడ ఊర్లో. అప్పటికే మన అక్కలు కొంతమంది చెప్పండి 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 నేను వస్తున్నా, వాళ్ళు వెళ్తున్నారు. మొత్తం 2 టచ్ అయినాయి కదా బళ్ళు. నేను ఇట్లా వస్తున్నా, వాళ్ళు అట్లా వెళ్తున్నారు. ఒక అక్క చూడలేక ఇటు తిరిగింది. రోడ్డు అట్లా ఉంది, నన్ను చూసి చెప్పండి ఇంటి తిరిగింది. ఇంటి తిరిగి ఇట్లా మూసుకుంటాను. పోయి సేవకుడు చూడకుండా మూసిపెట్టవచ్చు, కానీ చెప్పాలి ఆకాశం అన్న దేవుడు నరులందరినీ చూచుచున్నవాడు. గట్టిగా చెప్పగలడు. ప్రభుకి మహిమ కలుగునుగా. ఎక్కడ నిలబడాలి నువ్వంటే దేవుని మందిరంలో నిలిచి ఉండాలి. దేవుని బిడ్డరా, దేవుని మందిరంలో నిలిచి ఉంటే ఏంటి లాభం? గొర్రెలు మందలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? మందలో ఉండకుండా మందలో నుండి అలా అలా పక్కకి వెళ్ళి ఒంటరిగా ఆ మందలో నుండి తప్పిపోయి మేయడానికి ప్రయత్నిస్తే, మందలో నుండి తప్పిపోతే, మందలో నుండి తప్పిపోయిన గొర్రెకు క్షేమము గాని, భద్రత గాని, కాపుదల గాని, కాపరి గాని ఉండడు. మందలో ఉన్నటువంటి గొర్రెకు చెప్పండి, మందలో ఉన్నటువంటి ఆ గొర్రెలకు కాపరి ఏముంటాడంటే, కాపరి అయినటువంటి ఆ దేవుడు కాపరిగా ఉండే భద్రత, క్షేమం, కాపుదల ఆ కాపరి మీద ఉంటుంది. కనుక మందలో నుండి ఎప్పుడు కూడా దేవుని బిడ్డ, ఈ ఆదివారం నేను పనికి వెళ్తాను, ఈ ఆదివారం నాకు పనులు ఉన్నాయి, ఈ ఆదివారం హాస్టల్కి వెళ్తా, ఈ ఆదివారం పిల్లకాయని చూసి వస్తా. వద్దు. ఆదివారం దేవుని దినం పరిశుద్ధముగా మనం ఆచరించాలి. దేవుని మందిరంలో ఒక పచ్చని చెట్టు వల్ల నాటబడదు. గట్టిగా చెప్తాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది దేవుని బిడ్డరా, ఆయన పేరు వాల్టర్ హంట్. ఏ పేరు? వాల్టర్ హంట్. అమెరికా దేశానికి చెందిన మంచి ప్రార్థనాపరుడు, మంచి భక్తి కలిగిన వాడు. దేవుని బిడ్డరా, ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇది కొన్ని సంవత్సరాల కిందట జరిగినటువంటిది అమెరికా దేశంలో. ఈ వాల్టర్ హంట్ అనేటటువంటి వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇందుకు ఆ కంపెనీలో ఏం తయారవుతుంది ప్రోడక్ట్ అంటే గుండు పిన్నులు తయారవుతాయి. ఏం తయారవుతాయి చూసారా? ఎప్పుడన్నా గుండు పిన్నులు చూసారా లేదా? మేము చూడలేదయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ చూశారు. అవే ఆ కంపెనీలో ఏం తయారవుతుందంటే గుండు పిన్నులు ప్రోడక్ట్ తయారవుతాయి. ఆ కంపెనీలో ఈ వాల్టర్ హంట్ అనేటటువంటి ఆ భక్తి కలిగిన క్రైస్తవుడు, ప్రార్థనాపరుడు జాబ్లో డ్యూటీ చేసుకుంటూ ఉన్నాడు. కొంతమంది దేవుని బిడ్డరా, ఈ వాల్టర్ హంట్ అనేటటువంటి ఈయన భక్తి కలిగిన వాడని, ప్రార్థనాపరుడని, క్రైస్తవుడని తెలుసుకున్న ఆ ఆఫీసులో కొంతమంది ఇతని మీద కొన్ని కొండాలు చెప్పడం ప్రారంభించారు. ఏం చెప్పడం? కొండాలు అంటే మన భాషలో పుల్లలా గిల్లలా ఏదో అంటారుగా, పుల్లలో గిల్లలో. రైట్. మొత్తానికి కొండాలు చెప్పారు ఆఫీసర్స్ కి. ఏమని? అయ్యా, మన ఆఫీసులో పనిచేస్తున్న పలానా వ్యక్తి క్రైస్తవుడు, ఆదివారం మాత్రం అసలు డ్యూటీకి రాడయ్యా, కావాలంటే మీరు ప్రార్థన చేసి చూడండి. ఎన్ని పనులున్నా సరే ఆదివారం మాత్రం అతడు మన ఆఫీస్కు రానినాడు, పని చేయడు. కావాలంటే మీరు ఒకసారి పిలిచి పరీక్ష పెట్టండి అన్నాడు.
వెంటనే ఆఫీసర్స్ ఏం చేశారంటే అంటూ అనే వ్యక్తిని పిలిచి, బాబు ఆఫీస్లో చాలా వర్క్ ఎక్కువైపోయింది, వర్క్ లోడ్ ఎక్కువైంది, రేపు ఆదివారం రాబోతుంది కదా, రేపు ఆదివారం నువ్వు తప్పకుండా డ్యూటీకి హాజరవ్వాలి, నువ్వు పనిలో ఉండాలి అని చెప్పారట. అప్పుడు ఈ హంట్ అంటాడు, ప్రియా అయ్యా నేను ఆదివారము నన్ను క్షమించండి, నేను ఆదివారము డ్యూటీకి రాలేను, నేను ఆదివారం పని చేయలేను. ఎందుకు చేయలేవు, ఎందుకు రాలేవు అని అడిగారు. ఆదివారము దేవుని దినం, ఆదివారం నేను దేవుని ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాలి, జీవగల దేవుని ఆరాధించాలి, కనుక దయచేసి నన్ను క్షమించండి. కావాలంటే సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి పగలు చేయమంటే కూడా పని చేస్తా, కానీ ఆదివారం మాత్రం చెప్పాలి ఆదివారం మాత్రం నన్ను ఆఫీస్కు రమ్మని చెప్పొద్దన్నాడు. అయినా దేవుని బిడ్డగా ఆ అధికారులు ఈ వ్యక్తిని శోధించారు. లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా రేపు రాబోయే ఆదివారం డ్యూటీకి హాజరవ్వాలి అని కఠినంగా చెప్పారు. అలా చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి వారం ఆదివారం వచ్చింది. ఆదివారము చెప్పండి, ఆఫీసర్స్ ఏమని చెప్పారు, డ్యూటీకి రమ్మన్నారు. ఇప్పుడు వెళ్ళాలా వద్దా, నువ్వు కట్టుకుంటే ఏం చేస్తావు చెప్పు, నువ్వు ఉంటే ఏం చేస్తావు, డ్యూటీకి వెళ్తావా లేక మందిరానికి వెళ్తావా? ఈ హంట్ అనే వ్యక్తి ఏం చేశాడంటే తెలుసా దేవుని బిడ్డగా, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాడంట. గట్టిగా చెప్పాలి బిడ్డ, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాడు. తన సమస్య ప్రభుత్వం చెప్పుకున్నాడు. అయ్యా ఉద్యోగంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి ప్రభా, నేను ఆరాధించుకోవడానికి నాకు సహాయం చేయి. ఆదివారం కూడా రమ్మంటున్నారు ప్రభా, ఆదివారం నేను ఆరాధించుకోకుండా నేను చేసే ఉద్యోగం ఒక ఉద్యోగమేనా? జీవగల దేవుడు నేను ఆరాధించకుండా చేసే ఉద్యోగం అదే మంచి ఉద్యోగమేనంటావా? కనుక ఇలాంటి ఉద్యోగం ప్రభా నాకు ఎలాగైనా సరే నాయన ఆదివారం నేను ఆరాధించాలి ప్రభా, ఆదివారం నేను మందిరంలో నాటపడాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు ఏ వారం వచ్చింది? మండే, సోమవారం వచ్చింది. సోమవారం యథావిధిగా డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళగానే దూర్పిల్లగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఓల్డర్ హంటును పిలిచి వెంటనే నిన్న సండే డ్యూటీకి రాలేదని చెప్పేసి వెంటనే ఒక లెటర్ కొట్టి రాసి డిస్మిస్ ఆర్డర్ రెడీ చేసి చేతులు పెట్టారంట. బాబు ఇక నువ్వు ఉద్యోగం చేయాల్సిన పని లేదు, చక్కగా ఇంటికి వెళ్ళి దేవుడిని ఆరాధించుకో, మందిరానికి వెళ్ళి డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు అని డిస్మిస్ చేసి డిస్మిస్ ఆర్డర్ కాపీ చేతులు పెట్టారండి. కొంచెం బాధపడ్డాడు. బాధపడుతూనే ఆ పేపర్ను చేతులు పట్టుకొని దీనంగా ఇంటికి వెళ్ళిపోయాడు, ఆలోచనలో పడ్డాడు. అలా ఇంటికి వెళ్ళినటువంటి భర్తను చూసి భార్య మాట్లాడుతుంది, ఏమండి ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు, ఎందుకంటే సైలెంట్ అయిపోయాడు, జరిగిందంతా చెప్పాడు. అలా చెప్పగానే భార్య దూర్పిడగా దేవుని మాటలు చెప్పి బలపరిచింది. ఇదిగో భయపడదు, మనం ఆరాధించే దేవుడు ఎవరు? జీవగల దేవుడు. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఒక జాబ్ పోయిందని, ఒక ఉద్యోగం పోగొట్టుకున్నానని భయపడవద్దు. ఆయన ఒక ద్వారం మూసేస్తే మరలా 7 ద్వారాలు తెరవగలిగిన దేవుడు. కనుక మనం ఒక పని చేద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అన్నాడు. ఆ మాటలు చెప్పగానే బలపరచబడ్డాడు భర్త. వెంటనే మోకరించి ప్రార్థన చేశాడు. అయ్యా ఇలా ఉంది పరిస్థితి అని ప్రార్థన చేశాడు. ఈ రోజు ఉద్యోగం, ఈ రోజు రమ్మని వాళ్ళు పిలుస్తారు, రేపు రమ్మని పిలుస్తారు, ఎల్లుండి రమ్మని పిలుస్తారని ప్రతి రోజు ప్రార్థించడం, ఎదురు చూడడం, ప్రార్థించడం, ఎదురు చూస్తున్నారు ప్రజలు కదా. కానీ వాళ్ళు పిలవలేదు. పిలవకపోయేసరికి కుటుంబ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. తినడానికి ఆహారం కొరతగా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా మార్చబడ్డాయి. ఒకవైపు పిల్లలు డాడీ ఫీజు కట్టాలి, డబ్బు ఇవ్వు అంటూ ఉన్నారు. ఒకవైపు ఆహారం ఆకలితో పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు. దేవుని పిల్లలు ఇలాంటి సందర్భాల్లో కూడా వారికి ఉన్న విశ్వాసాన్ని, భక్తిని విడిచిపెట్టగా పట్టుదల కలిగి ప్రార్థించడం ప్రారంభించడం భార్య భర్తలు కలిసి. ఏం జరిగిందో తెలుసా? దేవుని పిల్లలు అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, అలా ప్రార్థన చేసుకున్నారు. అలా ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంటి ముందున్నటువంటి పెరట్లో కాస్త ఆ తోట పెంచుకున్నాడు. ఆ తోటలో కాస్త పని చేద్దామని చెప్పి
దేవుని బిడ్డగా ఒక చొక్కా వేసుకుని తోటలోకి వెళ్దామని అనుకున్నాడు ఈ హంట్. ఒక చొక్కా వేసుకుంటే ఆ చొక్కాకు ఒక బటన్ లేదంట. ఏం లేదు, ఒక గుండి లేదు. వెంటనే గుండు పిన్ ఉంటే ఆ గుండు పిన్నును పెట్టుకున్నాడు. గుండు పిన్నును పెట్టుకుని పెరట్లోకి వెళ్ళి తోటలో ఇలా వంగి పని చేస్తున్నాడు. అలా వంగి పని చేసే టైంలో ఆ గుండు పిన్ ఏం చేసిందంటే గుచ్చుకుంది. అలా గుచ్చుకున్నప్పుడు కాస్త బాధేసింది ఆ హంటలో. అలా బాధేసి ఒక ఆలోచనలో పడ్డాడు. ఇలా గుండు సూది గుచ్చుకోకుండా ఉండేది ఏదైనా నేను కట్టుబెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత ఆ దేవుని సన్నిధికి వచ్చి కుటుంబంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నేను పలానా కంపెనీలో పనిచేస్తుంది కదా, ఆ కంపెనీలో గుండు పిన్నులు తయారవుతున్నాయి కదా, అయితే ఈ గుండు పిన్నులు ఇలా వాడేటప్పుడు గుచ్చుకుంటున్నాయి కదా, మనిషిని బాధిస్తున్నాయి కదా, అలా గుచ్చుకోకుండా ఏదైనా తయారు చేయడానికి నాకు తగిన ఆలోచన, బుద్ధి, జ్ఞానం దయచేయి ప్రభువా. నువ్వు ఆలోచన పుట్టించే దేవుడు, నువ్వు ఆలోచన కర్తవు కనుక ఒక మంచి ఆలోచన నాకు దయచేయి అని ప్రార్థన చేసేటంట. వెంటనే అతని ప్రార్థనను దేవుడు ఆలకించి ఒక సడన్ గా ఒక ఆలోచన ఇచ్చాడంట అతనికి దేవుడు. ఏమి ఆలోచన అంటే, మనం వాడే పిన్నిస్లు ఉన్నాయి కదా, ఉన్నాయా పిన్నిస్లు? రైట్, పిన్నిస్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ పిన్నీసు యొక్క డిజైన్ ను దేవుడు అతనికి ఆలోచన ఇచ్చాడంట. ఈ గుండు పిన్నిలా ఉంటే గుచ్చుకుంటుంది, దాని మొన ఓపెన్ గా ఉంటే గుచ్చుకుంటుంది కనుక ఈ గుండు పిన్నుని ఇలాగ తిప్పి ఇలాగ పెట్టి దానికి తల పెట్టి ఆ తలలో ఇది రిక్కిస్తే ఇక గుచ్చుకోదు అన్న డిజైన్ దేవుడు అతనికి ఆలోచన ఇచ్చాడంట. వెంటనే ఇతడు మెకానికల్ ఇంజనీర్ కనుక ఆ దేవుడు ఆలోచన ఇవ్వగానే ఆ డిజైన్ అంతా కూడా ఒక డ్రా చేసుకున్నాడంట పేపర్లో. డ్రా చేసుకుని ఆ డ్రా చేసుకున్నటువంటి ఆ పిన్నిస్, ఆ సేఫ్టీ పిన్నిస్ ఉంది కదా, ఆ పిన్నిస్ డిజైన్ చేసుకుని ఆ డిజైన్ తీసుకెళ్ళాడు ఆఫీస్కి. తాను ఏ ఆఫీస్లో పనిచేసేవాడో ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళకి చూపించాడు ఆఫీసర్స్కి. అయ్యా, దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు. ఇంతకాలం గుండు పిన్నులు తయారు చేశాడు, కానీ అవి కొంతమందిని బాధిస్తున్నాయి. అయితే నేను ఈ డిజైన్ తయారు చేశాను, ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చితే ఓకే, డీల్ ఓకే అన్నాడు. వెంటనే చూశారు. చూడగానే ఆఫీసర్స్ కూడా ఆ డిజైన్ చాలా బాగా నచ్చింది. వెంటనే ఈ డిజైన్ మాకు కావాలి అన్నాడు. ఈ డిజైన్ మాకు కావాలి, నీకు ఎంత కావాలో చెప్పు అన్నాడు. వెంటనే ప్రియ దేవుని పిల్లరా, $400 ఎంత? $400 ఆ డిజైన్ ఇచ్చినందుకు ఆ హంటుకి ఇచ్చి ప్రియ దేవుని పిల్లగా ఆ డిజైన్ వీళ్ళు తీసుకున్నారు. ఆ $400 తీసుకెళ్లి పేదరికంలో జీవిస్తున్నటువంటి ఆ యొక్క వాల్టర్ హంట్ అనే వ్యక్తి ప్రియ దేవుని పిల్లగా $400 తీసుకెళ్లి 80 ఎకరాల పొలం కొనుక్కొని పొలానికి ఆసామిగా మార్చబడ్డాడు. గడిగా చెప్పలు పెట్టారు. ప్రభుకి స్తుతి కలుగుగాక. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరంలో నీవు నిలిచి ఉంటే ఏదైతే పోగొట్టుకుంటావో, దేవుని మందిర నిమిత్తము ఉద్యోగాన్ని పోగొట్టుకుంటావా, మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని దేవుడు నీకు సిద్ధపరుస్తున్నాడు. ఈ రోజు దేవుని మందిర నిమిత్తము ఒక రోజు ఆ కూలి పోగొట్టుకుంటావా, ఆ జీతం పోగొట్టుకుంటావా, 6 రోజుల్లోనే దేవుడు 7 రోజుల జీతాన్ని కూడా ఆ దేవుడు నీకు దయచేయను గాక. దేవుని మందిర నిమిత్తము ఏదైతే పోగొట్టుకుంటావో దానిని నా యేసయ్య రెండంతలుగా మరలా నీ ఒడిలో అనుగ్రహించును గాక. రెండంతలుగా దీవెన నా యేసయ్య నీకు దయచేయను గాక. ఆమేన్. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారపు ఆరాధన మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేసి తొలగిపోకుండా దేవుని మందిరంలో నిలిచి ఉందముగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నిలిచి ఉండగా దిగి వెళ్ళిపోయాడంట. యెరూషలేములో ఉండకుండా యెరికో పట్టణానికి వెళ్ళాడంట. వెంటనే దొంగలు పట్టుకున్నారు, కొట్టారు, దోచుకున్నారు. యెరూషలేములో నుండి యెరికోకు వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే దొంగలు పట్టుకున్నారు, కొట్టారు, బాధించారు, దుస్తులు లాక్కున్నారు, కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, యెరూషలేము అనగా దేవుని మందిరం ఉండే స్థలం. యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు వెళ్ళాడు. అంటే శపించబడిన స్థలం యెరికో. యెరూషలేము దేవుని మందిరం ఉన్న స్థలం. దేవుని మందిరంలో నీవు ఉండకుండా లోకాశంలో పడిపోయి వెళ్ళావా, అది సంపాదించాలని వెళ్ళావా,
దొంగ చేతికి చిక్కుతాం. ఎవడా దొంగ శత్రువైన సాతాను పట్టుకుంటాడు, నిన్ను గాయపరుస్తాడు, నీకు సమస్యలు తీసుకొస్తాడు, ఇబ్బందులు పెడతాడు. దేవుని బిడ్డ కొర ప్రాణంతో వదిలిపెడతాడు. అంటే జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుని మందిరంలో ఉంటే ఆపుదల, దేవుని మందిరంలో నాటబడితే ఫలించను. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనకారుడైన దావీదు అంటాడు, నా నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎక్కడ నివసిస్తావు దావీదు? నా జీవితకాలం అంతా ఎక్కడ ఉంటా? దేవుని మందిరంలో ఉంటా. ఈ ఉదయకాలంలో అలాంటి తీర్మానం నీ నోట వచ్చునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో మాట అంటే ముగించబోతున్న చివరి అందరు చెప్పాలి, నా ప్రేమ యందు. అందరూ చెప్పుదురు గాక. చెప్పండి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. యేసయ్య చెప్పిన మాట, నా ప్రేమ యందు నిలిచి. ఒకటి, యేసు యందు నిలిచి ఉండాలి. రెండు, మందిరంలో నిలిచి ఉంటే ఫలిస్తాం. మూడు, ప్రేమ యందు. ప్రేమ యందు. ఈ వాక్యం పెట్టిన సహోదరుడు ఆలోచించేదా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ప్రేమ యందు నిలిచున్నావా? సహోదర ప్రేమ యందు నిలిచున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్నది. ఏమైపోయిందంట ప్రేమ? ఏమైపోయిందంట ప్రేమ? ఏమైపోయింది ప్రేమ? ఈ రోజు ప్రజలుగా అంత్యకాలంలో, చివరి దినాలలో, కడప దినాలలో ప్రతి మనిషిలో ఉన్న ప్రేమ చల్లారిపోతున్నట్లుగా కనిపిస్తుంది. ప్రేమ చల్లారిపోతున్న దినాలు మనం ఉన్నాం. కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోయింది. భార్యాభర్తల మధ్య ప్రేమ చల్లారిపోయింది. అన్నదమ్ముల మధ్య ప్రేమ చల్లారిపోయింది. సంవత్సరానికి ఒక్కసారి పలకరించుకునే దిక్కు కూడా లేదు అన్నదమ్ములు. అక్కడ మధ్య ఉన్న ప్రేమ అన్నగారిపోయింది. కనీసం ఫోన్ చేసి కనబడిన వాళ్ళందరికీ తిన్నావా, ఏం కూర చేసుకున్నావు, ఏం తిన్నావు ఈ పూట అని అడుగుతావు. కానీ సొంత అక్క, సొంత చెల్లెలు ఒక్క ఫోన్ చేసి కారణం ఏంటో తెలుసా? చెప్పండి, కారణం ఏంటి చెప్పు. ప్రేమ చల్లారిపోయింది. చివరి దినాల్లో, కడప దినాల్లో అక్రమము విస్తరించుట చేత, పరదేశం అసూయ చేత నింపబడ్డాము కనుక ప్రేమ చల్లారిపోయింది. ఊరందరిని పలకరించి తిన్నావా 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 అని అడుగుతావు. పక్కన తండ్రిని మాత్రం వింటున్నారా? ఈ మాటలు ప్రియ దేవుని పిల్లలకు దైవ సేవకునిగా బాధతో వేదనతో మాట్లాడుతున్నారు. ఊరిని అందరినీ పలకరిస్తావు, తిన్నావా 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 అని. సొంత తండ్రి పక్కనే ఉంటే తిన్నావా అని ఒక్క మాట కూడా నీ మాట. ఎంతకాలమైంది నీ భార్యను ప్రేమించక? ఎంతకాలమైంది నీ భర్తను ప్రేమించక? ఎంతకాలమైంది నీ తండ్రిని ప్రేమించక? ప్రేమతో ఒక మాట మాట్లాడక, ప్రేమతో ఒక మాట పలకరించుకోక? ఎంతకాలమైంది కోడల? ఎంతకాలమైంది అత్తను పలకరించక? ఓ అత్త, ఎంతకాలమైంది నీ కోడల్ని పలకరించక? ఊరి మంది నెలలో పలకరిస్తుంది అత్త, కోడల్ని మాత్రం. ఆ కోడలు అందరిని పలకరిస్తుంది, ఎదురుంటలను పలకరిస్తుంది, ఆయనను పలకరిస్తుంది. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి అత్తమామను మాత్రం మంచినీళ్ళు కూడా తెచ్చి ఆలోచించేదా ప్రజలు? నా ప్రేమ యందు నిలిచి ఉండి. యేసుక్రీస్తు ఎంత ప్రేమగల దేవుడు విన్నారు. అయితే ఆ ప్రేమను నువ్వు ఏం చేయాలంటే నింపుకొని, ఆ ప్రేమను నిలిచిండి, ఆ ప్రేమను 10 మందికి పంచాలి. పంచుతున్నావా? ప్రేమతో నింపబడిందా నీ జీవితం, నీ హృదయం? లేదా ద్వేషంతో నింపబడిందా? ఆలోచించి, నా ప్రేమ ఎంత నిలిచి ఉండు అన్నాడు యేసయ్య. ఈరోజు ప్రేమ కలిగిన హృదయంతో ఉన్నావా? ప్రేమలో నిలిచున్నావా? ద్వేషంతో నింపబడి ఉన్నావా? ఆలోచించి దేవుడు బిడ్డ ఆయన అంటున్న మాట, నా ప్రేమ ఎందు మీరు నిలిచి ఉండి. యేసయ్య ప్రేమలో మనం ఉండాలి. యేసయ్య నుంచి ప్రేమను పొందుకొని ఆ ప్రేమను మనం 10 మందికి పంచే వారిగా ఉండాలి తప్ప పగను, ద్వేషాన్ని, కోపాన్ని మరి పంచేటటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. కొంతమంది బుద్ధి లేని తల్లులు, బుద్ధి లేని తండ్రులు పిల్లలకు చెప్తుంటారు, ఏమన్నా తెలుసా?
తెలుసా? వాళ్ళల్లో నూరిపోస్తుంటారు. ఏమని? అదిగో అలా చేశారు, ఆ కుటుంబం మనకి ఇలా చేసింది, వాళ్ళు మనకు ఇలా మాట్లాడారు, మన మీద ఇలా చేశారు, అలా చేశారు, అలా గిడి చేశారు, ఇలా గిడి చేశారని ఆ యవనస్తులైనటువంటి బిడ్డలకు నూరిపోస్తుంటారు. ఏం నూరిపోస్తుంటారు? కోపం, ద్వేషం, బాగా చెప్పండి మిగతా మీరే పూరించదు కాక అసూయ, కలహము, వైరము. ఏం నేర్పిస్తున్నావు? యవనస్తులకు ఆలోచించండి. యేసయ్య ప్రేమను నూరిపోస్తున్నావా? యేసయ్య ప్రేమను కలిగి జీవిస్తున్నావా? యేసయ్య ప్రేమను నిలుచున్నావా? ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నా ప్రేమను నిలుచుంటే నేను నిన్ను బహుగా ఫలింపచేస్తాను. స్తోత్రం కలుగును గాక. ప్రేమలో నిలుచుంటే ఫలింపచేస్తాడు. ప్రభువులో నిలుచుండు, పదవిలో నిలుచుండు, ఆయన ప్రేమలో నిలుచుండు. నా యందు ఎవడైతే నిలుచుంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. కనుక ఈ ఉదయకాల భారతంలో ప్రేమ గల ప్రభు అడుగుతున్నాడు, నా యందు నిలిచి ఉండు, నేను నీ యందు నిలిచి ఉంటాను, అప్పుడు నీవు బహుగా ఫలిస్తావు. ఏది ఇష్టమో అడుగు, దాన్ని అనుగ్రహిస్తాను. నా యందు నిలిచుంటే రేపు నా ఎదుట ధైర్యంగా నిలబడతా. నా యందు నిలుచుంటే రేపు పొద్దున జీతం వచ్చుకుంటావు. నా యందు నిలుచుంటే నువ్వు పరిశుద్ధునిగా బతుకుతావు. కనుక ప్రేమ పిల్లగా మన ప్రభు యందు నిలుచుంటే కృప దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి. అందరూ వచ్చారు. ప్రార్థన మోకరిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్న ప్రభా, ఈ ఉదయకాల భారతంలో నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉంటాను, మీరు బహుగా ఫలిస్తారు అని మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు. మేము ఎక్కడ నిలవకూడదో, ఎక్కడ నిలిచిపడాలో, దేనిలో నిలిచిపడాలో, నాయన మేము ఎలా ఫలిస్తామో, నాయన మేము ఎలా జీవించాలో తెలియజేసేందుకు మీకు స్తోత్రాలు. మీలో నిలిచి ఉండే కృప దయచేయండి. మందిరంలో నిలిచి ఉండే కృప దయచేయండి. అయ్యా మీ ప్రేమలో నిలిచి ఉండే కృప దయచేయండి. అయ్యా మీ కృప కావాలి కదా. ఎందరైతే తండ్రి మరి ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఆయా బిడ్డలను దర్శించు. మీ ప్రేమ చేత హృదయాలు నింపబడినట్లు సహాయం చేయండి. ఆయన మీ మందిరంలో నిలిచి ఉండే కృప దయచేయండి. ప్రేమలో నిలిచి ఉండే భాగ్యం దయచేయండి. మీలో నిలిచి ఉండే కృప దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి దేవా, నీ కృపలో నిలిచి ఉండే భాగ్యము మాకు సంఘ బిడ్డలకు దయచేయండి. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఆయన తెలుగు రాష్ట్రాలను కరోనా నుంచి విడుదల చేసి మా భారతదేశ ప్రజలను ఏకైక నాయకులను ఆయన ఆశీర్వదించి కరోనా నుంచి ప్రజలను విడుదల చేయమని యేసు నామములో బ్రహ్మ కరోనాను పాతాళంలో బంధించుమని మీ కృపతో దర్శించి మేలు చేయమని ఫలించే భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును.